నమస్తే అండి. 2014లోనే చంద్రబాబు నాయుడు గారు బ్రాంచ్ కెనాల్కి ఆమోదం తెలిపారు. ఓపెన్ చేస్తామన్నారు. అక్కడ పనులు కూడా స్టార్ట్ చేశారు. అది అధికారంలోకి వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం, 2016లో అది స్టార్ట్ చేయడం, దాదాపుగా 2019 వరకు చూసుకుంటే 80% వరకు పనులు పూర్తయిపోయినాయి. కానీ తర్వాత 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏవైతే పనులు స్టార్ట్ చేశారో ఆయన ఏది పట్టించుకోకుండా వదిలేశారు. ఇప్పుడు ఎన్నికల ముందు కుప్పం వెళ్ళి అక్కడ నీళ్లు వదలటం జరిగింది. కానీ ఇంత చేసిన చంద్రబాబు నాయుడు గారిని మాత్రం అక్కడ అభివృద్ధి చేయలేదు, ఆయనకి అసలు చేయడమే రాదన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు అభివృద్ధి అంటే ముందు మా జగనన్నకి తెలీదు. నో జగనన్న, నేను నా పుంగునూరు నింటే డైమండ్ రాజన్న మాట్లాడేది. నిన్న మనం ఏదో కుప్పం వచ్చినాం కదా, కుప్పం వచ్చి ఇది చేస్తే డివిజనల్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ పెట్టేస్తే, పోలీస్ సబ్ డివిజనల్ ఆఫీస్ పెడితే, ఇంకొచ్చి మున్సిపాలిటీ పెట్టేస్తే మనం అంతా డెవలప్ చేసినాము. చంద్రబాబు ఏమీ చేయలేదని సిట్లు పెట్టుకునేసిందే టక్ 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 టకా పెడుతూ కదన్నా. బా సూపర్ అన్నా, ఏం చేసినాము ఏమనేది అన్నా. మనము రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ పెట్టాం కదా, వీళ్ళకి ఏం తెలుసు అన్న డివిజనల్ ఆఫీస్ మనం ఏ కారణం చేత పెట్టినామో. ఏదో అక్కడుండే భూములకంతా కొట్టాడు పారేసి మన వాళ్ళ పేరుతో మార్చుకునేదానికి మనం డివిజనల్ ఆఫీస్ పెట్టినాం. అది జనాలకు తెలియదన్నా. నువ్వు చెప్పేది కరెక్ట్ అన్నా. మన గురించే మనం చెప్పుకుంటున్నాం తప్పితే ప్రజలకి ఏం కావాలనేది మనకు అవసరం లేదు కదా. మన కేసులు ఢిల్లీకి పోయి సరిచేసుకుంటాము. మన కార్యకర్తలకి రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ పెట్టాము. ఎవడు సర్వే నెంబర్లో ఏమేమి ఉన్నాయి, రోడ్డు పక్కన ఏముండాయి అవన్నీ కబ్జా చేసేయండి అనేదానికి రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ పెట్టాం. ఓకే అన్న, వెరీ గుడ్. అది పిచ్చినా కూడా తెలీదు. నెక్స్ట్ పోలీస్ సబ్ డివిజనల్ ఆఫీస్ పెట్టినాం, డిఎస్పీ ఆఫీస్. అసలు ఎందుకన్నా మనం పెట్టిండేదా? ఈ వైసీపీ పార్టీ గూండాల దగ్గర కొట్టించేదానికి నా కొడుకులు ఈ భూములు కబ్జా చేస్తున్నాం కదా. ఈ కబ్జా చేస్తూ ఉన్నాం కాబట్టి ఎదురు అడిగితే మనం దాన్ని కొట్టించేయాలన్నా. అందుకేదన్నా మనం పెట్టినాము సబ్ డివిజనల్ ఆఫీసు. సబ్ డివిజనల్ ఆఫీస్ పెట్టిండేదే అందుకు. మనం పోలీసు వాళ్ళు కావాలి కదా మనకు. ప్రజలకు పోలీసు వాళ్ళతో ఏం పని అన్నా? పోలీసు వాళ్ళతో పని లేదు. కాబట్టి మనం పెట్టుకునేది ఎందుకంటే మన కోసం. అది నాకు మెయిన్ సబ్ డివిజనల్ ఆఫీస్ పెట్టినాం, ఇది పెట్టినాం, కోర్టులు పెట్టినాం. అసలు మన పరిపాలన సక్రంగా ఉంటే పోలీస్ హెడ్ క్వార్టర్స్తో ఏం పని, సబ్ రెవెన్యూ డివిజనల్తో ఏం పని అన్నా? కేసులు ఎన్ని కావాలంటే అన్ని పెట్టేదండి అన్నా. గతంలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని కేసులు లిస్ట్ వేద్దామన్నా. కేసులు దుమ్ముగా దంచేసినామన్నా. మన కార్యకర్తలు మన ఇష్టం వచ్చిన భూములు కొట్టేసినామన్నా. ఇప్పుడు మన దగ్గర ఎంత కావాలంటే అంత డబ్బు అమ్ముకొని కేసులు వీళ్ళు కోర్టుకు తిరుగుతూ ఉండాలా. మనం డబ్బు ఎత్తుకొని వ్యవహారయాత్రలు పోవాలా. మనకి బెంగళూరు దగ్గర, కొడైకెనాల్ దగ్గర, తమిళనాడు దగ్గర మనం ఇట్లా టూర్లకు పోతాం. అప్పుడప్పుడు వచ్చి నువ్వు 2 డైలాగులు కొట్టేయాలన్నట్టు చేసేస్తామని. మళ్ళీ ఇంకోటి చెప్తావు ఏందన్నది, మున్సిపల్ కార్పొరేషన్ పెట్టేస్తారేంటి. ఏదన్నా మున్సిపాలిటీ పెట్టినావు ఓకే, దేనికన్నా మున్సిపాలిటీయా? మనకు ఈ రౌడీజం చేసేదానికి ఈ గుండాలు కావాలి మనకు. దాంట్లో నామినేట్ చేస్తాం కౌన్సిలర్లు. ఈ మన పిచ్చిన కొడుకులు ఉంటాయి కదా వాళ్ళని కొట్టేదానికి. కాబట్టి మనము మున్సిపాలిటీ చేస్తాం. ఈ మున్సిపాలిటీ వల్ల ఎవరికన్నా అభివృద్ధి? మనం పెట్టుకునే గుండా నా కొడుకులు వాళ్ళు డెవలప్ అయ్యేదానికి. ఈ పిచ్చి నాకులకు ప్రజలు ఓటర్లకి ఏం తెలుసన్నా? ఏమీ తెలియదు. ఈ మున్సిపాలిటీ వల్ల మన వాళ్ళు ఉండేవాడే బేకర్ నా కొడుకులు పని బాట లేకుండా ఉండారు కదా ఇన్ని సంవత్సరాలు. కౌన్సిలర్ అంటే ఏమీ తెలియదు. మనం నేర్పించేస్తాం. సీట్లో కూర్చొని విచ్చలవిడైపోయారు మన నా కొడుకులు. అయితే దుమ్మాసి దానికి తగినట్టు పోలీస్ స్టేషన్ పెట్టేస్తామే. పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టు పారదింగ్ మనమే కొట్టేస్తాం, మనమే కేసులు పెట్టేస్తాం. అందుకు మనం పెట్టిండేది పోలీస్ డివిజనల్ ఆఫీస్. బాగా కొట్టేస్తున్నాం కదా. వాడు ఆరైకి కొట్టు పెట్టలేదు అనుకో, వాడినే కొట్టేస్తాము. భూములు కొట్టారని వీళ్ళ దగ్గర పెట్టేస్తాం. ఈ మున్సిపాలిటీ పెట్టిండేది అందుకో, డిఎస్పీ ఆఫీస్ పెట్టిండేది అందుకో, రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ పెట్టిండేది అందుకో. ఇంకేందన్న అభివృద్ధి? మళ్ళీ ఏందో కాలం ఒకటి నీళ్ళు తెచ్చేస్తే పోసేస్తాం. మన నిన్న మీటింగ్ పెడుతూ కదా, ఆ మీటింగ్ అయిపోయిన తరుముకొని వచ్చేసినారన్న జనాల్లో. అవును. ఎందుకంటే ఆడొచ్చిన పక్క మోటార్లో నీళ్ళన్నీ కాలువకు పెట్టమని చెప్పేసినాడు మన ఎమ్మెల్సీ. ఈ పెట్టేసే కిందకి మా చెట్లన్నీ ఎండిపోయినాయి, ఈ నీళ్ళన్నీ కాలువ మీద పెట్టేస్తే ఈ ప్రజలకు జరలేదు, నీళ్ళు ఈ కాలువలో ఎండిపోయినాయి అని చెప్పేసిందే. జనాలంతా వచ్చేసిందే. మా నోటి చంద్రమౌళి మీదకి రంపుకొచ్చేసినారన్న.
మళ్ళా నీళ్ళు చాలకపోతే ఇటాచులు జేసీబీలు తెస్తే అవి లోడ్ కొన్ని నీళ్ళు అన్న ఫోటో కన్నా కనపడేట్టుగా నీళ్ళు కావాలని చెప్పేది ఇటాచులు జేసీబీలు తెచ్చి లోడు అన్న వాళ్ళు బాడికి వచ్చేసినారన్న. ఎందుకంటే మనం నీళ్ళు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, ఏదో డైలాగ్ కొట్టాలి కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదో డెవలప్ చేయనాడు. ఈసారి వచ్చింటే నీళ్లు దాంట్లో ఈతలు కొట్టుంటాము, ఈ నీళ్లు తమిళనాడు కూడా పోయింటాయన్నా. అదేంటండి 35 ఏళ్లలో ఆయన రాజకీయ అనుభవంలో ఏం చేయలేదు. 58 నెలల్లో ఓన్లీ 58 నెలల్లోనే ఆయన చేసి చూపించారు అంటున్నారు. అదే అమ్మా, ఇప్పుడు పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టించేసినాడు కదా. ఎప్పుడన్నా కొట్టించినారా? కేసులు ఎప్పుడన్నా చూసినారా కుప్పంలో? అది మారుమూల ప్రాంతం అమ్మా. పోలీస్ స్టేషన్లు ఇవన్నీ అక్కడ ఉండే ప్రజలు చూడాల. డెవలప్మెంట్ ఇది. నీ కథ తేల్చేస్తా. చూసినావురా, భూములు మీ తాతల నుంచి వచ్చినాయి చూసినావా అనేదానికి ఈ మున్సిపాలిటీ ఎందుకు పెట్టినాం? చంద్రబాబు నాయుడు అభివృద్ధి. మా ఆయన ఉన్నాడు కదా జగనన్న, మా ఆయన వాళ్ళ నాయన ఉన్నాడు చూసినారు రాజశేఖర రెడ్డి. ఆయన ఏమన్నా మెడికల్ కాలేజీ కట్టినాడు అమ్మాడా? మా జగనన్న వాళ్ళ నాయన కట్టలేదు కదా, కాబట్టి ఆయనకి తెలీదు. అది చంద్రబాబు నాయుడు కట్టినాడు. మళ్ళీ ఇంకోటమ్మా ద్రావిడ యూనివర్సిటీ, అదేమన్నమ్మా జగనన్న వాళ్ళ నాయన కట్టినాడమ్మా, కాబట్టి ఆయనకు తెలియదమ్మా. ద్రావిడ యూనివర్సిటీ అంటే 3 రాష్ట్రాలు, 3 రాష్ట్రాల కూడల్లో ఉంది. అది కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర. కాబట్టి ద్రావిడ యూనివర్సిటీని చంద్రబాబు పెట్టాడు. అదే మా ఆయన జగనన్న వాళ్ళ నాయన కట్టలేదే. అవన్నీ మాకు ఎడ తెలుస్తాయమ్మా. చంద్రబాబు పెట్టిండే రోడ్లు మాకొద్దు, చంద్రబాబు చేసిండే మెడికల్ కాలేజ్ మాకొద్దు, చంద్రబాబు నాయుడు పెట్టిండే ఇంజనీరింగ్ కాలేజ్ మాకొద్దు, చంద్రబాబు నాయుడు పెట్టిండే డిగ్రీ కాలేజీలతో మాకు పని లేదు, చంద్రబాబు నాయుడు ఎల్ఈడి లైట్లు పెట్టాడు, వాటితో మాకేం పనమ్మా రోడ్లు ఇవన్నీ. అయ్యో అది మా కంటికి అభివృద్ధి కాదు. మా అభివృద్ధి అంతా నా కార్యకర్తలు ఎంతవరకు సంపాదించుకున్నారు, ఎన్ని కేసులు పెట్టినాము, ఎంతమంది జైళ్ళు దోహినాము, ఎన్ని కోట్లు, ఈయనేమో ఎన్ని ప్యాలెస్లు కట్టుకున్నాడు. మా వాడు స్కూటర్లో పోయేవాడు విమానాల్లో పోతున్నాడా లేదా, ఇంకేమీ లేనివాడు ఇండ్లు కట్టుకున్నాడా లేదా. ఇదేమ్మా మా అభివృద్ధి అంతే. మా అన్న పులకేశన్న సూపర్ అమ్మా. ఇప్పుడు అంటున్నారు జగనన్న జగనన్న అని. మా జగనన్నకు మంచి బిరుదు కూడా ఇస్తున్నారు, పులకేసి అని. అంటే నాకు అర్థం కలబ్బా ఈ పులకేసి అంటే ఏందని. ఈ పులకేసి అంటే ఏందో ఒక కత్తి ఒకటి పెట్టుకొని ఒక చిన్న టోపీ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఒక పిచ్చోడు సర్కస్లో, అదంటే పులకేసి అంటే. అది మా అన్న మామూలుగా తిరగలేదు కదా ప్రజల్లో, మనకు తాడేపల్లి దాటి వచ్చేయలేదు కదా. నిన్న వచ్చేసినాడు, ఆ కుప్పంకి వచ్చి ఏం మాట్లాడిన తెల్ల ఆ హెలికాప్టర్లో వచ్చేటప్పుడు ఆ నీళ్ళు చూపించినాడు. ఆ టింటి హెలికాప్టర్ అంటే మీటింగ్ లేకొచ్చేకి ఆ నీళ్ళు ఎగిరిపోయినాయి. ఆయన ఈ మీటింగ్ మాట్లాడేసి బయట పోయేందుకే ఆడుండే జనాలంతా ఆ లోకల్లో ఉండే రైతులంతా తరుముకొని వచ్చేసారు. చంద్రబాబులే ఏ ఎమ్మెల్సీ కానీ మా మోటార్లో మా బోర్లో నీళ్ళన్నీ కాలువలో పెట్టిస్తే మా పంటలు ఎండిపోయా, ఆడొచ్చింది కాలువలో ఎండబెట్టేదానికి అని చెప్పి వాళ్ళు పక్కొచ్చినారు. వాళ్ళు జేసీబీలు డబ్బు తరుముకొని వచ్చేసారమ్మా. ఏంది మా అన్న వస్తే డైలాగులు 2, ఒక 2-3 పులకేసులు వస్తారు, ఒక డ్యాన్స్ మాస్టర్ వస్తుంది మా రోజక్క, ఆమె కొంచెం ఇక్కేపోతే ఎత్తుకొని ఈ గ్యాన్లు ఎత్తుకి ఇట్టెలిగిస్తాము, ఆడవాళ్ళు తోయడము, ఇంకోడు మా నారాయణ స్వామి ఇంకో పులకేసి వస్తాడు వాడు. ఈ షోకు నేను కూడా పోయింటే మా మీటింగ్కో కదిరి నుంచి వచ్చేసినారు బస్సులు ఎత్తుకొని. ఎందుకు రారు జనాలు, ఎందుకంటే వాళ్ళంతా పట్టుకొచ్చేసినారు. కదిరి నుంచి డిపో బస్సులు, రాయచోటి నుంచి జనాన్ని తరలించారంట. అవునమ్మా, ఇంకా మాకు జనాలు లేకపోతే కదిరి నుంచి పలికిస్తాము, తమిళనాడు కృష్ణగిరి నుంచి పిలిపించినాము, కాట్పాడి నుంచి వస్తారు, ఈ పక్కన ఉన్నటువంటి కర్ణాటక నుంచి. అది ముందు 3 రాష్ట్రాలు ఉండే ఉమ్మడి కుప్పం ఆనుకోని కదా ఉందే. ప్రజలంతా అక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తారమ్మా? ఏమి అభివృద్ధి అంటే ఏందమ్మా? అభివృద్ధి అనేదే మనకు తెలియదమ్మా. మా కార్యకర్తలు మా అన్న పెట్టిన వాళ్ళు డెవలప్ అయ్యేది, అదే అభివృద్ధి తప్ప ఇంకేమీ లేదమ్మా. ఇదే మా జగనన్న చేసిండేది.